సాయికృష్ణ బాడీని మాయం చేసింది ఈ ముగ్గురే తేల్చేసిన సిట్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సంచలనం సృష్టించినటువంటి కృష్ణలంకకి సంబంధించిన సాయికృష్ణ, ఆయన బాడీ ఏమైందో, అసలు బాడీనా లేకపోతే ఆ వ్యక్తి ఇంకెక్కడైనా ఉన్నారా ఏంటా అని చెప్పేసి అయితే మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే కన్ఫామ్గా అతను మరణించాడు అని చెప్పడానికి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించాల. కాకపోతే ఇంకా ఆల్మోస్ట్ అతనైతే లేడు, లాకప్ డెత్ అయ్యింది అని చెప్పేసి రిమైండ్ రిపోర్ట్లో సిట్ పేర్కొంది. అయితే ఈ క్రమంలోనే సిట్ దర్యాప్తులో మరికొన్ని సంచలనమైన విషయాలు. ఇంతకీ ఏంటి అంటే, ఈ సాయికృష్ణ బాడీని ఈ వ్యక్తి అంటే సిఐ నాగరాజుతో పాటుగా మరో ముగ్గురు, అంటే ఒక్కడే చేయలేడు కదా, ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళ సపోర్ట్ ఉండాలి. ఇంతకీ ఆ సపోర్ట్ ఎవరిది అంటే, అనుమానించినట్లుగానే ఇద్దరు కానిస్టేబుల్, ఒక ప్రైవేట్ వ్యక్తి. ఇంతకీ ఎవరా ప్రైవేట్ వ్యక్తి ఏంటి అని కనుక మనం చూస్తే, ముందుగా హెడ్ కానిస్టేబుల్స్ గురించి మాట్లాడాలి. ఇందులో అశోక్ అనే హెడ్ కానిస్టేబుల్ ఒకతను, జంగం నాని అని మరొక హెడ్ కానిస్టేబుల్. సో ఆ తర్వాత మూడో ప్రైవేట్ వ్యక్తి ఎవరు అంటే సురేష్ అనబడే వ్యక్తి. ఇతను సిఐ నాగరాజ్కి మంచి దోస్తట, ఫ్రెండ్. సో ఈ ముగ్గురే. అయితే ఇక్కడ ఈ హెడ్ కానిస్టేబుల్ ట్రాక్ రికార్డ్ కనుక చూసినట్లయితే ప్రధానంగా జంగం నాని, ఇతను ట్రాక్ రికార్డ్ ఏంటి అంటే, యూజువల్గా ఈ కృష్ణలంక జ్యూరిస్డిక్షన్ పరిధిలో సిఐ పేరు చెప్పుకొని అనేక రకాలైన సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారట. సో అంటే ఖచ్చితంగా సిఐ నోటీస్కి వెళ్లకుండా ఉంటుందా అంటే ఉండదు, సిఐకి తెలిసే ఉంటుంది. సో ఓ విధంగా వాళ్ళిద్దరూ మంచి ఫేవర్గానే ఒకరికొకరు ఉంటున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, గతంలో గన్నవరంలో పనిచేశాడు. ఆ తదుపరి ఆ గన్నవరంలో ఉండగానే ఆయన సస్పెండ్ అయ్యాడట. ఆ తర్వాత పడమట పోలీస్ స్టేషన్లోనేమో అనేక రకాలైన ఆయన పైన ఎలిగేషన్స్ కూడా వచ్చాయి. అదేంటి అంటే, పడమట స్టేషన్లో అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పేసి అతని పైన ఎలిగేషన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆయన వీఆర్కి పంపించారు. ముందు గన్నవరంలో సస్పెండ్ అయ్యాడు, ఆ తర్వాత పడమట స్టేషన్లో చేసిన ఈ అక్రమాలకు సంబంధించిన దాంట్లో వీఆర్కి పంపించారు. చివరికి కృష్ణలంకలో మళ్ళా అతనికి పోస్టింగ్ వచ్చింది హెడ్ కానిస్టేబుల్గా. సో ఇక్కడ ఇతని ట్రాక్ రికార్డ్ అది. పైగా ఈ కృష్ణలంకకు వచ్చిన తర్వాత సిఐ నాగరాజ్తో అత్యంత సన్నిహితంగా ఉండడం కావచ్చు, దానికి తగినట్టుగా ఆయన ఈ ప్రైవేట్ సెటిల్మెంట్లు ఇట్లాంటివి కూడా చేసుకుంటూ ఉన్నారట. సో ఇది ఈ కానిస్టేబుల్ యొక్క విషయం. ఇక సురేష్ అనే ఫ్రెండ్. సో ఈ ముగ్గురు ప్రమేయంతోనే ఆ బాడీ అక్కడి నుంచి మాయమైంది. మరి ఇప్పుడు ఇది ఎలా నిర్ధారించారు సిట్టు అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, సీసీటీవీ ఫుటేజ్, సిడిఆర్ అంటే కాల్ డీటెయిల్ రిపోర్ట్, కాల్ లాగ్స్ ఉంటుంది, కాల్ డేటా, ఆ కాల్ డేటా రికార్డ్స్ అన్నమాట. ఇవి తీసుకున్న తర్వాత ఓకే వీళ్ళే చేసి ఉండారు అని చెప్పేసి అయితే ఒక కంక్లూజన్కి వచ్చినట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా విచిత్రం ఏంటి అంటే, ఆ అనుమానం బలపడేలాక ఆ ముగ్గురు మిస్సింగే, ముగ్గురు లేరు. అదేమిటి అంటే, ఆ కానిస్టేబుల్స్ ఇద్దరేమో మరి ఏదో తీర్థయాత్రలు, ఆ యాత్రలు, ఈ యాత్రలో, భక్తి యాత్రలు అంట, కాణిపాకం, తిరుపతి ఇట్లా తిరుగుతున్నారని చెప్పేసి గత 2-3 రోజుల నుంచి న్యూస్ వస్తున్నాయి. సో ఈ క్రమంలో ఇప్పుడు ఈ వీళ్ళే ప్రమేయమే ఉంది అని చెప్పేసి అక్కడ సిడిఆర్ ద్వారా, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిర్ధారించుకున్నాక ఇప్పుడు వీళ్ళేమో అప్స్కాండ్లో ఉన్నట్టుగా పేర్కొంటున్నారు. మరి ఈ నేపథ్యంలోనే పోలీసులు వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సో ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే, బాడీని మాయం చేశారు కానీ కనీసం ఎక్కడ క్రిమేషన్ చేశారు అనేది కూడా ఇన్ఫర్మేషన్ బయటికి రాలి. ఓ ప్రక్కన చూస్తే మాజీ సిఐ నాగరాజు ఎక్కడా కూడా నోరు మెదపట్ల. పైగా ఇప్పుడు పోలీసులు పిటిషన్ వేశారు 12 రోజులు కస్టడీ కావాలి అని చెప్పేసి. దీనికి సంబంధించి కూడా రేపు 29న వాయిదా పడింది. 29న కోర్టు చెప్తుంది. ఎందుకు 29 అంటే, 29న సాయికృష్ణ ప్రవేశపెట్టండి అని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఓకే అని పోలీసులు వెనక్కి వచ్చారు అప్పుడు. సో మరి 29న అసలు ఆ దానికి సంబంధించిన విచారణలో ఏం చెప్పబోతున్నారు. మరి ఇప్పుడు చూస్తే ఈ కేసు ఈ ఎపిసోడ్లో మరలా 29వ తేదీన ఆయన పోలీస్ కస్టడీకి ఇవ్వాలా వద్దా అని చెప్పేసి ఆ రోజే తేలనుంది. సో 12 రోజులు కస్టడీ కలిగారు, 1 రోజు 2 రోజులు కదా. అంటే సిఐ నాగరాజు మొన్న విచారణలో ఏమీ నోరు విప్పలేదు కాబట్టి ఇది 2 రోజులు 3 రోజులతోనూ అయ్యేది కాదు అని ఏకంగా 12 రోజులు అడిగారు. ప్రీవియస్గా మనం చూసాం ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన దాంట్లో వారం రోజులు కస్టడీకి అడిగితే 2 రోజులు కోర్టు ఇవ్వటం. సో ఇప్పుడు వీళ్ళు 12 రోజులు అడిగారు కాబట్టి ఒక 5 రోజులన్నా ఇస్తారా అన్న ఆశతో ఈ రకంగా కోర్టును ఆశ్రయించడం జరిగింది, ఆ పిటిషన్ వేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ముగ్గురు అప్స్కాండ్లో ఉన్నారు, అక్కడ సిడిఆర్ దొరికింది. మరి ఇప్పుడు ఏంటి, అసలు బాడీ ఎక్కడికి వెళ్ళింది ఏంటి
అయితే ఈ ముగ్గురుతోనే అవుతుందా అంటే కాదు. ఆ క్రిమేషన్ జరిగింది చూసారా? ఆ క్రిమేషన్ ఎక్కడ జరిగింది? మరి అక్కడ రికార్డ్స్‌లో ఎందుకు లేదు? అక్కడ ఒకవేళ సీసీ కెమెరాలు ఉంటే ఆ ఫుటేజ్ ఎలా మాయమైంది? ఇది కూడా వెలికి తీయాలి. దీంతో పాటుగా పోలీసులు లేదా సిట్ ఆలోచించవలసింది ఏంటి అంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ మాయమవ్వడానికి ఒక టెక్నీషియన్‌ని వాడుకున్నారు కదా! ఆ టెక్నీషియన్ ఎవరు అనేది కూడా పట్టుకోవాలి. అది కూడా ట్రేస్ ఔట్ చేస్తే అప్పుడు ఆ టెక్నీషియన్‌కి ఎవరి ద్వారా కబురొచ్చింది? అప్పుడు ఆటోమేటిక్‌గా తెలుస్తదిగా. సీఏ గారు రమ్మన్నారా? లేదా కానిస్టేబులే ఫోన్ చేశాడా? ఎవరి ద్వారా అక్కడికొచ్చి సీసీటీవీ ఫుటేజ్ రిమూవ్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ రిమూవ్ చేశారంటే దానికి ముందు అతను ఎంటర్ అయ్యేది కూడా సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యి ఉంటది. ఇప్పుడు ఆ బ్యాకప్‌లో దాన్ని ఎంతవరకు రిట్రీవ్ చేయగలరు అనేది మాత్రం పెద్ద క్వెషన్ మార్క్. రిట్రీవ్ చేయగలుగుతారా? చేయలేరా? అంటే రిట్రీవ్ చేసేంత కెపాసిటీ మన టెక్నాలజీ మన దగ్గర లేదా అంటే ఖచ్చితంగా ఉంది. మరి అది తీయగలుగుతారా? తీయలేరా? లేకపోతే ఏం జరుగుతుంది? లేకపోతే ఇప్పుడు దొరికిన ఇన్ఫర్మేషన్‌తోనే ఇక మొత్తం బయటకు వచ్చేస్తది కాబట్టి ఇక సీసీటీవీ ఫుటేజ్‌తో సంబంధం ఏముంటది? ఇప్పుడు ఆ కానిస్టేబుల్స్ ఈ ప్రైవేట్ వ్యక్తి సురేష్ అంటే సిఐ నాగరాజ్ ఫ్రెండు వీళ్ళని అదుపులోకి తీసుకున్నారనుకోండి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు నోరిప్పుతారు. ఆ విషయం బయటకు వచ్చేస్తది. అప్పుడు అంతా వచ్చేస్తాయి. ఇక అప్పుడు సీసీటీవీ బ్యాకప్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక వాళ్ళు ఒప్పుకుంటే. అంటే అవసరం ఉండదంటే అవసరం వదిలేస్తారని కాదు కానీ దాని ప్రయత్నాల్లో చేసుకుంటా ఉన్నా కానీ ఇక్కడ అసలు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందిగా. సో అప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే. సిఐ నాగరాజు నోరు విప్పకుండా ఉన్నా కానిస్టేబుల్స్ ఆ ప్రైవేట్ వ్యక్తి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక అప్పుడు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి అయితే క్లియర్ కట్గా అమ్మ జరిగింది ఇది అని చెప్పేసి అయితే తెలియడానికి ఆస్కారం ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో మొత్తానికి ఒక మిరాకిల్ లాగానే ఆ బాడీని ఎలా మాయం చేశారని మాత్రం చాలా విచిత్రమైన పరిస్థితి అనమాట. ఎందుకంటే ఒకవేళ ఈ ముగ్గురే ఉంటే మిగతా వాళ్ళు ఇంకా డ్యూటీలో ఖచ్చితంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ అనగానే అసలు ఏ పోలీస్ స్టేషన్ అయినా యూజువల్గా తక్కువ వేసుకున్న 6 నుంచి 8 మంది అయినా ఉంటారు. మరి అటువంటిది ఇప్పుడు ఈ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారంటే మరి ఇక హోంగార్డులు ఎవరు లేరా? సెంట్రీ ఎవరు లేరా? రైటర్ లేడా? రైటర్ ఖచ్చితంగా 24/7 డ్యూటీలో ఉంటారు కదా. ఇప్పుడు ఒక రైటర్ పోతే ఇంకో రైటర్ అట్లా ఉండాలా? మరి ఆ రైటర్ హెడ్ కానిస్టేబుల్ హోమ్ గార్డు వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఎవరో ఒకళ్ళు 24/7లో. మరి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని అంటే చూసిన వాళ్ళు ఎవరైనా నోరు తెరవట్లేదా? పైగా ఎస్ఐ గారు కూడా నేను అప్పుడు చూశాను అని చెప్పేసి అంటున్నారు. మరి ఎస్ఐ ఆయన దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ లేదా? ఒకసారి ఎస్ఐని కూడా ఇంట్రాగేట్ చేస్తే మరి ఏం చెప్తారు? ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా వెలికి తీయాలి. ఇక్కడ ముందేంటి అంటే బాడీ మాయమవడం అనేది మాత్రం చాలా దారుణమైన విషయం. ఇప్పుడు ఎంతో కడుగట్టిన ఖైదీలు ఉంటారు, వాళ్ళు విచారణ సహకరించరు, సరే 3rd డిగ్రీ ఉపయోగిస్తారు. కానీ ఒకవేళ లాకప్ డెత్ జరిగిన బాడీ మాత్రం మాయమవదు. ఇక్కడ ఏంటి అంటే ఇదే సెన్సేషన్. అక్కడ బాడీ లేకపోవడం అనేది పెద్ద సెన్సేషన్. అసలు బాడీ లేకుండా ఎలా చేయగలిగారు ఏంటి? దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం ఖచ్చితంగా బయటికి తీయాలి. తీసి భవిష్యత్తులో ఎంత రౌడీ షీటర్ అయినా, ఎంత కడుగట్టిన వ్యక్తి అయినా, క్రూరుడైనా ఇట్లాంటివి మాత్రం జరగకూడదు. అట్ ద సేమ్ టైం పోలీసులు ఆ రకంగా వ్యవహరించకూడదు అనేది మాత్రం ఒక లెసన్గా ఉండాలి అని చెప్పేసి కోరుకుందాం. మరి చూద్దాం దీనికి సంబంధించి మరి ఈ కానిస్టేబుల్స్ అలాగే ఈ ప్రైవేట్ వ్యక్తి వీళ్ళు ఎప్పుడు లభ్యం అవుతారు ఏంటి అనేది తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడాలి. మరి చూద్దాం సిట్ ఆ రకంగా ఎంతవరకు సక్సెస్ఫుల్గా త్వరగా వాళ్ళని చేసి పట్టుకుంటుంది అని చెప్పేసి అయితే మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. మరి మీ అభిప్రాయం ఏంటి? ఆ ముగ్గురు వ్యక్తులు చేసిన దానికి మరి సిఐ నాగరాజు ఆ ముగ్గురు ద్వారా చేయించిన దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.